నిన్న రాజమండ్రిలో ఏర్పాటైనటువంటి సభకి విచ్చేసినటువంటి జాతీయులందరికీ నమస్కారం. నిన్న జరిగినటువంటి సంఘటన పట్ల నేను చింతిస్తున్నాను. ఎందుకంటే మీరందరూ జాతి పట్ల ప్రేమతో అక్కడికి వచ్చారని నేను అనుకుంటున్నాను. కొంత అసహనానికి మీరు గురై ఉండొచ్చు, కానీ మా ఇంటెన్షన్ ఏంటంటే జాతికి వాస్తవాలు తెలియాలి, జాతి కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి గౌరవం దక్కాలి అనే ఒక ఇంటెన్షన్ తోటి మేము ముందుకు వెళ్ళడం జరిగింది. రెడ్డి సుబ్రహ్మణ్యం గారు జాతిలో ఒక పెద్ద. బీసీ యువసేన ట్యాగ్లైన్ ఏంటంటే రెస్పెక్ట్ ఎల్డర్స్ అనే నినాదంతో మేము ముందుకు వెళ్తున్నాము. కానీ అడుగడుగున రెడ్డి సుబ్రహ్మణ్యం గారు చేసినటువంటి ప్రవర్తనలో కానీ ఆయన చేసినటువంటి పనుల్లో కానీ మాకు ఎక్కడా కూడా పెద్దరికం కనిపించలేదు. ఎందుకంటే జాతి కోసం కష్టపడి ఆహార్నిశలు కష్టపడి ఆస్తులు అమ్ముకొని జాతి కోసం తిరిగినటువంటి వాళ్ళు ఎంతోమంది మహానుభావులు ఉన్నారు మన జాతిలో. అటువంటి జాతి నుంచి నిన్న కొంతమందిని మాత్రమే, ఒక వర్గం పీపుల్ని మాత్రమే అక్కడికి పిలిచి రహస్యంగా మీటింగ్ ఏర్పాటు చేసి ఏదైతే డొనేషన్స్ కలెక్ట్ చేయడం అనేది అది విరుద్ధం. ఎందుకు చెప్తున్నానంటే అటు ముంబైలో తీసుకుంటే కనుక ముంబైలో చాలా పెద్ద సంఘం ఉంది, వాళ్ళు 100 సంవత్సరాల పండుగ కూడా చేశారు. అటువంటి పెద్ద సంఘంలో మరి ఏ ఒక్కరిని మీరు పిలిచారు, ఏ ఒక్కరికి నిన్న అక్కడ ప్రాధాన్యత కల్పించారనేది ఒకసారి రెడ్డి సుబ్రహ్మణ్యం గారు మీరు ఆలోచించాలి. అక్కడ కావాలంటే సత్యప్రసాద్ గారు అనే వ్యక్తి ఉంటారు, ఆయన అడగండి. కేఈ రావు గారు అని ఉంటారు, ఆయన కూడా అడగండి. వాళ్ళు మన రాజోలు తాలూకా ములుకుపల్లి గ్రామానికి చెందినటువంటి ఒక వ్యక్తి గాయపడి మంచాన పడితే ముంబై నుంచి 25,500 రూపాయలు కలెక్ట్ చేసి తీసుకొచ్చి వాళ్ళు ఆర్థికంగా ఆదుకున్నారు. మరి అటువంటి వాళ్ళకి ఇక్కడ ప్రాధాన్యత మీరు కల్పించారా? ఎందుకు చేస్తున్నారు ఈ తప్పులు మీరు? జాతి మీ ఒక్కరి సొత్తేనా? జాతిలో ఉన్నటువంటి కష్టపడుతున్నటువంటి వ్యక్తులకి ఏ ఒక్కరికి ఆహ్వానం మీరు ఇచ్చారు? అటు వైజాగ్లో మీటింగ్ పెట్టారు లోకేష్ గారితో. అక్కడ మరి జాతీయులు ఎంతమంది సెటిబల్జీలు ఉన్నారో మీరు ఎంతమందిని అక్కడికి పిలిచారు? లోకేష్ గారికి ఎంతమందిని పరిచయం చేశారు? మన జాతి సత్తా మీరు అక్కడ ఏమి అని లోకేష్ గారికి చూపించారు? ఇటు రాజోలు నుంచి తీసుకుంటే కనుక రాజోలు తాలూకా సంఘం మంచి పోరాటాల స్ఫూర్తిని కలిగించినటువంటి సంఘము. ఆ సంఘం నుంచి ఎంతమంది పెద్దలను మీరు పిలిచారు? కష్టపడుతున్న వాళ్ళని పిలవకుండా మీ వర్గీయులు మాత్రమే అక్కడ ఎందుకు పిలుస్తున్నారు? ఎందుకు జాతిని తప్పుదోవ పట్టిస్తున్నారు మీరు? నాకైతే అర్థం కావట్లేదు. ఆ రోజు అమలాపురం అల్లర్ల కేసులో ఎంతమంది జైలు పాలయ్యారు? ఏ ఒక్కరింటికన్నా మీరు వెళ్ళారా? ఏ ఒక్కరినన్నా పలకరించారా? పాలు కోసం ఊయల్లో ఊగుతున్నటువంటి పాపను చూసి కన్నీళ్ళు వచ్చాయండి మాకు. నేను వెళ్ళాను ప్రతి ఇంటికి. అలాగే మీ కాన్స్టిట్యున్సీలో మన దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతి ఉత్సవాలకి సమాయత్తం అవుతున్నటువంటి వ్యక్తి గుండెపోటుతో చనిపోయాడు. ఆ రాత్రి గుండెపోటుతో చనిపోయాడు. అలా రేపు ప్రొద్దుట ఘనంగా జయంతి ఉత్సవాలు చేసుకోవాలనే ఉత్సాహంతో పనులు చేసుకుంటున్న తరుణంలో ఆయన గుండెపోటుతో చనిపోయాడు ప్రసాద్ అనే వ్యక్తి. ఆ వ్యక్తిని మీరు వెళ్ళి పలకరించారా? మీరు పైన కూర్చొని మీరు జాతే నాది, జాతి నా సొత్తు, జాతి నేను చెప్పింది నడవాలని మీరు అహంభావంతో వెళ్తున్నారు. అది మంచిది కాదని చెప్పడానికే మేము ముందుకు వచ్చాము. మరి ఆ వ్యక్తిని మీరు పలకరించారా? మీ కాన్స్టిట్యున్సీలో ప్రసాద్ అనే వ్యక్తి మరణించాడు. చిన్న పాప అండి, ఆ పాపను చూస్తే కన్నీళ్ళు వచ్చాయి మాకు. నేను వెళ్ళాను. వెస్ట్ గోదావరి నుంచి మీరు ఎవరిని పిలిచారు? ఈస్ట్ గోదావరి నుంచి ఎన్ని సంఘాలను పిలిచారు? ఎన్ని సంఘాల ప్రతినిధులను పిలిచారు? వాళ్ళకి మర్యాద లేదా? వాళ్ళకి గౌరవం లేదా? నిన్న మీరు చేసినటువంటి పని ఏంటి? మీరు లోగోలో పెట్టారు కదా, దొమ్మేటి వెంకటరెడ్డి గారి ట్రస్ట్ అని పెట్టారు. లోగోలో పెట్టిన ఫోటో మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? అది ఏఐ ఫోటో. మీకు జాతి మీద చిత్తశుద్ధి ఉంటే మీరు అలా చేస్తారా? ఎందుకు చేస్తున్నారు మీరు అలాగా? మొత్తం ముంబై నుంచి విజయనగరం దొరక ఎంతోమంది కష్టపడినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఏ ఒక్కరికి పిలుపొందింది? ఇది నా ఒక్కరి బాధ కాదు, వారందరి వ్యధ, వారందరి బాధ అది. ఎందుకు మీరు అర్థం చేసుకోకుండా మీ ఎంతలాగా ఈ జాతిని మీ వెనకాల వేసుకుని మీరు నెక్స్ట్ పదవి కోసం ఎందుకు మీరు ప్రాకులాడుతున్నారు? ఎంతమందిని పిలిచారు మీరు? కొత్తపేటలో ఏం జరుగుతుందో నన్ను చెప్పమంటారా? బీసీ భవనము, సెట్టిబల్జీ భవనాలను ఏ విధంగా మీరు వాడుతున్నారో, ఏ విధంగా ఫైనాన్షియల్గా దాన్ని మీరు వాడుకుంటున్నారో నేను చెప్పాలా? మిమ్మల్ని ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెడతారా?